నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 13 1945లో ఏం జరిగింది అని మాట్లాడుకుందాం. చరిత్రలో ఈరోజు ఏమిటి? చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఆ క్రమంలో భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఆ క్రమంలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన క్రమంలో 540 సంస్థానాలు ఇండియాలో కలవచ్చా, లేకపోతే పాకిస్తాన్లో కలవచ్చా, ఈ రెండు కాకుండా స్వతంత్రంగా ఉండవచ్చా, ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి వారు చిచ్చుపెట్టి వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. విభజించి పాలించు అనే సూత్రాన్ని బట్టి 2 దేశాలకు విభజించారు. అప్పటికి పాకిస్తాన్, ఇండియాగా ఉన్న సంస్థానాలు స్వతంత్రంగా బ్రిటిష్ ఆధీనంలోని లేని సంస్థానాలు, లేకుంటే బ్రిటిష్ ఆధీనంలో కొన్ని ట్రీటీ అంటే ఒప్పందాలు కుదుర్చుకున్న హైదరాబాద్ లాంటి స్టేట్ వాటిని కూడా విడిచిపెడుతూ మీ ఇష్టం అని ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే మనకు తాంబూలాలు ఇచ్చేస్తాం, తన్నుకు చావండి అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి గమనిస్తే మనకు 3 రాష్ట్రాలు, ముఖ్యంగా కాశ్మీరు రాజ్యం, జునాగఢ్, హైదరాబాద్ స్టేట్, ఈ 3 కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసినాయి. మొదట్లో జునాగఢ్ కలిసింది, ఇండియాలో విలీనమైంది. తర్వాత కాశ్మీర్ విలీనమైంది. మూడోది కొరకరాని కోయగా మారినప్పుడు దీన్ని ఎట్లా విలీనం చేసుకుందాం అనే క్రమంలో 47-15 ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే ఆనాడు జెండా ఎత్తుకోలేకపోయారు ఇక్కడి తెలంగాణ రాష్ట్ర మన స్టేట్ ప్రజలు. రెండవది ఆ పక్కన 48 ఆగస్టు 15 కూడా రెండోసారి కూడా జెండా ఎత్తుకోలేకపోయారు. మూడోది ఏమైందంటే, ఎప్పుడైతే 48 ఆగస్టు 15 తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే, ఆనాటి భారత హోమ్ మినిస్టర్ వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, ఆపరేషన్ పోలో అనే సాంకేతిక నామం. జనరల్గా మనము ఆపరేషన్ పోలో కన్నా ముందు చాలా రకరకాల ఆపరేషన్ల మీద పేర్లు పెడతారు. ఏదన్నట్టు సైనిక చర్య జరిగినట్టు. సైనిక చర్య అంటే ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్టు ఉంటుంది. భారతదేశ సైన్యం హైదరాబాద్ స్టేట్లో, అంటే హైదరాబాద్ కూడా ఒక దేశంగా ఉండే కనుక హైదరాబాద్ స్టేటు కరెన్సీ ఉన్నది, రైల్వే స్టేషన్ ఉంది, విమానాశ్రయం ఉన్నది, రేడియో స్టేషన్ ఉంది. అట్లా అన్ని రకాలుగా, అంటే ఒక దేశానికి ఉండాల్సిన అన్ని హంగులతోని ఉన్న దేశంగా ఉన్నది కనుక, వేరే స్వతంత్ర రాజ్యంగా ఉంది కనుక సైనిక చర్య అంటే ఆటోమేటిక్గా దాన్ని ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినటువంటి కనుక దాన్ని ఆపరేషన్ పోలో అని చెప్పి పంపింది సైన్యాన్ని అయినా కూడా దీనికి పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టారు. పోలీస్ అని పేరు పెట్టారు, పోలీస్ యాక్షన్ అని. సరిగ్గా ఈరోజు 13 సెప్టెంబర్ 1948 రోజు జయంత్నాథ్ చౌదరి అని మన తెలుగువాడు కాడు, హర్యానా, ఆయన ఆధ్వర్యంలో మేజర్ జనరల్ ఆయన ఆధ్వర్యంలో 4 దిక్కుల నుంచి ఈ దాడి మొదలైంది. ఏది అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో ఒకవైపు కమ్యూనిస్టులు సంఘం పేరు మీద భూస్వాములను వ్యతిరేకిస్తూ రాజరికాన్ని వ్యతిరేకిస్తూ భూస్వామి వ్యవస్థను వ్యతిరేకిస్తూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన క్రమం. ఆ క్రమంలోనే రజాకార్ల పేరు మీద ఏది వాలంటీర్ల అనే పేరు మీద కాసిం రజ్వీ ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎవరైతే మన రజాకార్ వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు. ఈ రెండింటి మధ్యన మత కలవలు జరిగినాయి, అట్లాగే భూస్వామ్య దాడులు జరిగినాయి. ఇవన్నీ ఉంటుండగానే ఈ పోలీస్ యాక్షన్ పేరు మీద ఇవాళ 13 సెప్టెంబర్ రోజు ఈ మొదలైంది ఆపరేషన్ పోలో పేరు మీద. సరిగ్గా ఇవాళ రేపు అంటే 13, 14, 15, 16 5 రోజుల తర్వాత, అంటే 13 నాడు మొదలై 14, 15, 16 పోయి 17వ తేదీ నాడు అప్పటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశానికి లొంగిపోయి భారతదేశ హోమ్ మినిస్టర్ బేగంపేట, ఇప్పుడు బేగంపేట విమానాశ్రయం ఉంది, అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఎదురేగి ఆయనను మన భారతదేశంలో విలీనం అవుతున్నాము అని తలవంచారు. అప్పటి నుంచి ఆయనను రాజప్రముఖగా గుర్తించారు. ఆనాటి నుంచి 56 అంటే నవంబర్ 1 వరకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ స్టేట్ కొనసాగినంత కాలం మీర్ ఉస్మాన్ అలీ ఖానే మన గవర్నర్గా ఉన్నాడు. అది చాలామంది తెలియదు. అంటే మన హైదరాబాద్ స్టేటు, అప్పటి హైదరాబాద్ స్టేట్లో ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం మొత్తం ఉన్నది. దాంతోపాటు మహారాష్ట్రలోని ఇప్పుడున్న మహారాష్ట్ర, హైదరాబాద్ మహారాష్ట్ర అంటాం, అందులో 5 జిల్లాలు ఉన్నాయి. బీడు, ఉస్మానాబాద్, పర్భని, నాందేడ్, ఔరంగాబాద్, ఈ 5 జిల్లాలు. అట్లాగే కర్ణాటకలోని 3 జిల్లాలు, రాయచూర్, గుల్బర్గ, బీదర్, అవి 8 జిల్లాలు. ఖమ్మమును మనకు రంగారెడ్డి లేదు అప్పుడు, కానీ మిగతా 8 ఉమ్మడి జిల్లాలు, ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు ఉన్న ఉమ్మడి 8 జిల్లాలు.
ఈ 16 జిల్లాల పరిధిలో ఉన్న హైదరాబాద్ స్టేట్కి ఆనాడు ప్రముఖంగా అత్యంత ఎక్కువ పారితోషికం భారత ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇంకా ఈ మొత్తం సంస్థానంలో ఎవ్వరికి ఇవ్వనంత పారితోషికం ప్రతి నెల రాజాభరణం ఇచ్చుకుంటూ, అంటే దాని పెన్షన్ లాగా, మీరు రాజు మిమ్మల్ని తీసేస్తున్నాం కనుక మీకు పెన్షన్ ఇస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తే ఎట్లా పెన్షన్లు వస్తాయో అట్లా ఆనాటి ఉన్న రాజరికాన్ని గౌరవిస్తూ రాజాభరణాలు ఇచ్చింది. అది 1972లో 71 తర్వాత మనకు ఇందిరాగాంధీ గారు రాజాభరణాలు రద్దు చేశారు. బ్యాంకులు జాతీయకరణ, రాజాభరణాలు రద్దు, ఇవి ఇందిరాగాంధీ గారు సాహసోపేతంగా 71 వరకు నిజాం కుటుంబం మీద అందుకున్నది ఈ రాజాభరణాలు. ఆ రకంగా ఆనాడు 48 సెప్టెంబర్ 13 నాడు మొదలైన ఈ చర్య, పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో కొనసాగి అది పూర్తిగా 17 సెప్టెంబర్ నాడు ముగిసింది. భారత ప్రభుత్వంలో, భారతదేశంలో ఇదేది మన విలీనమైంది. విలీనమా, విమోచన, మనకు రకరకాల విద్రోహమా, రకరకాల నడుస్తున్న కాలంలో ప్రభుత్వాలు మారగానే కొత్త పేరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రజాపాలన దినం అంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఇంకోటి, మన టీఆర్ఎస్ ఇంకోటి అనేది. ఏదైనా సరే ఇవాళ ఈ పోలీస్ యాక్షన్ మొదలైన రోజుగా మనం గుర్తించాలి. ఈ పోలీస్ యాక్షన్ మొదలై చివరికి 48 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనమైంది. విలీనం అయిన తర్వాత ఆ ఉత్సవాలు జరుపుకునే క్రమంలో అప్పుడే వచ్చిన దసరా పండుగ నాడు తెలంగాణ వాదులు, లేకుంటే తెలంగాణ ప్రాంతం, అప్పుడు హైదరాబాద్ స్టేట్లో దసరా నాడు కూడా కొన్ని ప్రాంతాల్లో దసరా జెండా ఎత్తుకుంటారు. అది ఎందుకు ఎత్తుకుంటారో 2వ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. దసరా నాడు భారతదేశ జెండా ఎత్తుకోవడం ఏంటి ఆనవాయితీ అనేది కూడా మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. నమస్కారం.